సో సారీని అయితే ఇలా పెట్టుకోవాలా మేడం? ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి మేడం. దీంట్లో మనకి గంజి స్ప్రే అవుతుంది. ఓకే, సింథటిక్ స్టార్చ్ అని చెప్పాను కదా, అవునవును. ఈ సింథటిక్ స్టార్చ్ స్ప్రే అవుతుంది మేడం. ఇలా దానికి అదే రోల్ అయిపోతుంది, ఐరన్ అయిపోయి వచ్చేస్తుంది మనకి. ఓకే, చూడండి ఈ ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చిందో. నీట్ గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టీమ్ ఐరన్ టేబుల్ అంటారు మేడం. దీంట్లో మీరు బ్లౌజెస్, ఇప్పుడు శారీస్ తో పాటు బ్లౌజెస్ ఇస్తారు కదా మనకి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి బిజినెస్ వీడియోని అయితే తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం ఉన్నాము హరిణి లాండ్రీస్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. వీళ్ళ లొకేషన్ వచ్చేసి, వీళ్ళ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకి కోంపల్లి నియర్ సెంట్రల్ పార్క్ దగ్గర ఉంటుందండి. సో ఒకసారి మేడంని అడిగి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, ఎంత క్వాలిటీ ఉంటుంది, వీళ్ళు డెలివరీ ఎలా చేస్తున్నారు ఏంటి అని మేడం మాటలో తెలుసుకుందాం, వచ్చేసేయండి. సో ప్రజెంట్ మనతో అయితే హరిణి లాండ్రీస్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీస్ నుంచి మేడం అయితే ఉన్నారు. మేడం మాటలో ఒకసారి తెలుసుకుందాం ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఈ మార్కెట్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మేడం? మేము వచ్చి ఒక 28 ఇయర్స్ నుంచి ఉన్నాం మేడం. ఓకే, 28 ఇయర్స్ నుంచి ఉన్నాం. మాకు లాండ్రీకి సంబంధించిన మిషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. సో ఇది మెయిన్ వచ్చేసి మాది శారీ రోలింగ్ మిషన్ మేడం. ఓకే, శారీ రోలింగ్, దీంట్లో మీరు ఎనీ టైప్ ఆఫ్ శారీ చేసుకోవచ్చు. అంటే కాటన్, సిల్క్, పట్టు, వర్క్ శారీస్, నెట్టెడ్ శారీస్, డ్యామేజ్ అట్లా ఏమి ఉండదు. హీట్ని బట్టి పెట్టుకోవాలి, అదంతా ట్రైనింగ్ లో చెప్తాం మీకు. ఎంత హీట్ లో ఎంత ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా మేము చెప్తాము. మెయిన్ సింగిల్ ఫేస్ కరెంట్, ఇంకా గ్యాస్ తో రన్ అవుతుంది. గ్యాస్ తో రన్. ఓకే, మార్కెట్ లో చాలా వరకు గ్యాస్ తో రన్ అనేది ప్రజెంట్ వస్తుంది, కానీ ఇంతకు ముందు అయితే నార్మల్ హ్యాండ్ తో ఫైరింగ్ అనేది చేసేవాళ్ళంట కదా మేడం. అది మనకి ఆప్షన్ అది 2 ఆప్షన్స్ ఉంటుంది మేడం. ఒకటేమో ఆటో ఇగ్నిషన్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ గా మనం పెట్టేది ఉంటుంది. కానీ మిషన్ అయితే మనకి గ్యాస్ తోనే రన్ అవుతుంది. గ్యాస్ కంపల్సరీ, గ్యాస్ ఉండాలి, సింగిల్ ఫేస్ కరెంట్ ఉండాలి, రెండు ఉండాలి. ఓకే, బయట మార్కెట్ లో చాలా లాండ్రీస్ ఉన్నాయి కదా మేడం. చాలా చాలా ఉన్నాయి. దానికి మన కంపెనీకి ఏంటి మేడం డిఫరెన్సెస్? ఇది మామూలుగా అందరూ అడుగుతుంటారు మేడం, కానీ మీకే తెలిసి ఉండాలి. ఎందుకంటే మాది హర్ని అనేది ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసిందే మాది. మీరు గూగుల్లో చూసినా కానీ ఫస్ట్ హర్ని వస్తుంది. హర్నీని చూసే వేరే వాళ్ళు కాపీ కొట్టిన వాళ్ళే, వేరే కంపెనీస్ వచ్చినాయే, కానీ స్టార్టింగ్ నుంచి హర్నీ, శారీ రోలింగ్ అంటేనే హర్నీ అసలుకి. సో మీరు అంటే మీరు మామూలుగా గూగుల్లో చూసినా కానీ మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం మేము ఈ ఫీల్డ్లో. తర్వాత అన్ని మీకు సర్వీస్ కానీ ఏదైనా కానీ మీకు బాగుంటుంది. మనకి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదన్నా ఉందా మేడం? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మనది. ఇది ఆఫీస్ ఏమో కోంపల్లిలో ఉంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమో మేడ్చల్లో, కండ్లకోయలో ఉంది మాది. మేడ్చల్లో అన్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. మేము నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాకుండా మాది త్రూ అవుట్ ఇండియా మాది సేల్స్ ఉంటుంది మేడం. ఓకే, ఇండియా అవుట్ ఆఫ్ కూడా ఉంటుంది. అవుట్ ఆఫ్ కూడా మేము ఇప్పటి వరకు మలేషియాకి, అమెరికా, అట్లా చాలా అమెరికాలో చాలా ప్లేసెస్కి పంపించాము మేము. మోర్ దెన్ 15 మిషన్స్ అట్లా వెళ్ళినాయి. మలేషియాలో అయితే ఒక 4 మిషన్స్ దాకా వెళ్ళినాయి మేడం. ఇండియాలో అంటే ఎలా పంపిస్తారు మ్యామ్? అంటే డెలివరీ ఎలా చేస్తారు మనం? డెలివరీ మొత్తం డిస్మాంటిల్ అయ్యి వెళ్తుంది మేడం. ఎందుకంటే కస్టమర్కి కూడా కన్వీనియంట్గా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద మిషన్ అమ్మ ఇది ఎట్లా వస్తుంది, ఎలా తీసుకెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా కానీ మనకు ప్రాబ్లం ఉంటుంది. సో అలా కాకుండా మేము అన్ని డిస్మాంటిల్ చేసి పంపిస్తాము. మళ్ళీ మా టెక్నీషియన్ అక్కడ వెళ్ళి మొత్తం అసెంబుల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ అంతా చేసి మళ్ళీ సెట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేసి వస్తారు అక్కడే. సో చాలా మంది కస్టమర్స్ మా దగ్గరికి అసలు ఇక్కడికి రారు కూడా, ఆన్లైన్లో చూసి బుకింగ్ చేసిన వాళ్ళే ఉంటారు మాకు ఎక్కువ. సో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు, వీలైన వాళ్ళు, అంటే మేము వచ్చి చూసుకున్న తర్వాత మేము డిసైడ్ అవుతాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళకు కూడా మేము చెప్తాం, ఎవరైతే ఇక్కడికి వస్తుండో వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఒక 2-3 శారీస్ తీసుకొని రండి, మేము లైవ్గా డెమో చూపిస్తామని వాళ్ళకి ముందే చూపించి అన్ని ఇంకా వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాం మేము. ఓకే, అంటే ఇండియాలో అయితే ఇలా టెక్నీషియన్ వెళ్తారు మేడం, మరి ఫారెన్ అయితే మేము అంతా వీడియో కాల్లోనే చెప్తాం మేడం. మలేషియా వరకు అయితే మేము పంపిస్తాం, ఎందుకంటే టెక్నీషియన్ని అక్కడికి కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి దానికి. కానీ మిషన్ అయితే మొత్తం అసెంబుల్ అయ్యే పోతుంది, ఎందుకంటే ఇలా పార్ట్స్ పంపించలేము. సో మొత్తం అసెంబుల్ అయ్యి దానికి సపరేట్ వుడెన్ ప్యాకింగ్ ఉంటుంది, సపరేట్గా ఉంటుంది దానికి అంతా. అదంతా చేసి పంపిస్తాం. మోస్ట్లీ వీడియో కాల్లోనే మేము మొత్తం ఫిట్టింగ్ ఏమి ఉండదు, ఫిట్టింగ్ అంతా అయ్యే వెళ్ళిపోతుంది. ఓన్లీ డెమో ఒకటి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా మిషన్ ఎలా రన్ చేయాలి, ఎలా
గంజి ఎలా కలుపుకోవాలి, ఎంత హీట్లో పెట్టుకోవాలి, అవన్నీ వీడియో కాల్లోనే రోలింగ్ ఎలా చేయాలి, రోలింగ్ ఎలా చేయాలి అంతా వీడియో కాల్లోనే చెప్తాం. మ్యామ్ ఎన్ని రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం మన దగ్గర? దీంట్లో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్లో అట్లా ఉన్నాయి. అంటే సెమీ ఆటోమేటిక్ అంటే మనకు స్ప్రే ఉండదు, మనమే మాన్యువల్గా శారీకి గంజి పెట్టడం కానీ పాలిషా వాటరా అది మనం స్ప్రే చేసుకొని అయినాక మిషన్లో పెట్టుకోవాలి. ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. ప్రతి శారీ మనం మాన్యువల్గా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని ఫుల్లీ ఆటోమేటిక్ అయితే మనకి మిషన్లోనే స్ప్రే చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఈజీగా అవుతుంది. అట్లా మనకి సెమీ ఆటోమేటిక్లో, ఫుల్లీ ఆటోమేటిక్లో అట్లా మోడల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఏం యూజ్ చేస్తాం మేడం? కెమికల్ దీంట్లో ఓన్లీ మనం స్టార్చ్ ఒకటే వాడతాం. దీంట్లో సింథటిక్ స్టార్చ్ ఉంటుంది, దాంట్లో మనకి పాలిష్ వస్తుంది అనమాట మనకి. సో శారీ అనేది షైనింగ్ అవుతుంది దాంట్లో. సో షైనర్ లిక్విడ్ ఒకటి వాడతాము, సింథటిక్ స్టార్చ్ ఒకటి వాడతాము, కండిషనర్ ఒకటి ఉంటుంది. ఓకే, యాక్చువల్గా చాలా మందికి డౌట్ ఉంటుంది కదా మ్యామ్, ఒక సారీ కట్టుకున్నాం అనుకోండి, దాన్ని రోలింగ్ చేయించాం అనుకోండి, అది ఎన్నిసార్లు వరకు కంఫర్ట్ ఉంటుంది? మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మొత్తం డే చీకిపోవడం కానీ రోలింగ్ చేయడం వల్ల డే అంతా వేసుకుంటారు అంటే కంపల్సరీ ఫోల్డ్ అవుతుంది, వాళ్ళు కూర్చుంటారు, లేస్తారు ఎట్లైనా. సో అట్లాంటివి మీరు కొంచెం ఇది ఒకవేళ రోలింగ్ చేసామనుకోండి ఉంటుంది, మనం ఇంకొకసారి వేసుకునేటట్టు కూడా ఉంటుంది. అంటే ఆ స్టిఫ్నెస్ ఉంటుంది. ఎన్ని సారీస్ అంటే ఎన్ని టైమ్స్ అయితే ఒక సారీని రోలింగ్ చేయించుకోవచ్చు మనం? ఒక్కసారి మీకు 2 minutesలో అవుతుంది. 2 minutesలో అవ్వడం కాదు, ఒకసారి ఈ రోజు చేయించుకున్నాం మ్యామ్, మళ్ళీ నెక్స్ట్ టైం కట్టుకుంటాం, మళ్ళీ చీకిపోకుండా ఎన్ని టైమ్స్ చేసుకోవచ్చు. అట్లా ఏమి ఉండదు దాంట్లో, అట్లా ఏమి ఉండదు. ఆ సారీ చినిగిపోయేంత వరకు చేసుకోవచ్చు. అట్లా దీంట్లో మనకు డ్యామేజ్ అయ్యేది ఏముండదు. దానివల్ల శారీది స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది లేదా చినిగిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, అట్లా ఏమి ఉండదు. మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు. మనకి అది మంచిగా స్టిఫ్గా ఉండాలి, కడక్గా ఉండాలి అనుకుంటే క్వాలిటీని బట్టి ఉంటుంది, శారీని బట్టి ఉంటుంది. ఓకే, ఎన్ని మినిట్స్లో చేయొచ్చు మ్యామ్ ఒకసారి? ఒకసారి మీకు 2 minutes లోపు అయిపోతుంది. 2 minutes లోపు అంటే పర్ డే ఎన్ని చేసుకోవచ్చు మ్యామ్? మీ ఓపికని బట్టి, కస్టమర్స్కి వచ్చే శారీస్ని బట్టి ఉంటుంది. అది 2 minutes లోపు, 2 or 3 minutes లోపు ఒక శారీ అంటే మీరు అన్ని ఒకవేళ రోల్ చేయడం కానీ ఫోల్డింగ్ చేయడం కానీ అన్ని పెట్టుకున్నామని ఒక 3-4 minutesలో మీకు అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుంది. సో మీరు మిషన్ కూడా ఆన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 15-20 శారీస్ ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అంట. గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది మనకి. కరెంట్ బిల్ ఎంత కన్స్యూమ్ అవుతుందో మనకి? కరెంట్ బిల్ మనకి సింగిల్ ఫేస్ కరెంటే చాలా తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఓన్లీ 1 HP మోటార్ వస్తుంది దాంట్లో. సో కరెంట్ కన్జంప్షన్ తక్కువనే ఉంటుంది. అండ్ ఒక సిలిండర్లో కూడా మీరు ఈజీగా 300-350 శారీస్ వరకు చేసుకోవచ్చు. ఓకే, 350 కరెంట్ కూడా చాలా తక్కువ. డొమెస్టిక్ సిలిండర్. అదే కమర్షియల్ సిలిండర్ అయితే ఇంకెక్కువ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మన దగ్గర శారీ రోలింగ్ ఒకటే ఉందా, ఇంకేమన్నా ఉన్నాయి మ్యామ్? నాట్ ఓన్లీ శారీ రోలింగ్, లాండ్రీకి సంబంధించిన మిషన్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రైయర్, స్టీమ్ ఐరన్ టేబుల్స్, అట్లా లాండ్రీకి సంబంధించినవన్నీ మిషన్స్ ఉంటాయి. డ్రై క్లీనింగ్ మిషన్స్ అలా అన్నీ ఉంటాయి మా దగ్గర. ఓకే, అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 kgs ఉంటుందా, 50 kgs అలా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. 20 kgs నుండి స్టార్టింగ్ ఉంటుంది. అది 20, దాని తర్వాత 35 kgs, 60 kgs, 100 kgs అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు వాళ్ళకి పర్ డే ఎన్ని బట్టలు వస్తున్నాయి దాన్ని బట్టి మేము వాళ్ళకి చెప్తాము ఎంత కేజీస్ తీసుకుంటే సరిపోతుంది. అవిటికైతే మనకి 3 phase కరెంట్ ఉండాలి. అవిటికి ఇదైతే మనకి సింగిల్ ఫేస్లో రన్ అవుతుంది. ఇది ఎక్కువ మటుకు ఏంటంటే లేడీస్కి బెస్ట్గా, అంటే మనకి చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇద్దరు కంపల్సరీ ఉండాలి. సో ఇంట్లో పెట్టి చేసుకోనికి ఇప్పుడు మెయిన్గా లేడీస్ బోటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, పార్లర్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి అప్పుడు ఇది అడిషనల్ బిజినెస్ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే మొత్తం మనం ఫుల్ డే అంతా వర్క్ చేసేది కూడా ఉండదు, ఒక 3-4 hours లో మనకు వర్క్ అయిపోతుంది. సో ఇది సైడ్ బిజినెస్ లాగానో లేకపోతే మీరు ఒకవేళ ఫుల్ టైమ్గా చేయాలి అనుకుంటే ఇంకెక్కువ బిజినెస్ తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, లేడీస్కి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో స్టడీస్ చదువుకున్న వాళ్ళే చేసుకోవాలని అట్లా ఏం లేదు, మేము ట్రైనింగ్ ఇస్తాము, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో లేడీస్ అందరు చూస్తున్నారు కదండి, అందరికైతే మంచి బిజినెస్ అనమాట ఇది. సో శారీ రోలింగ్ జస్ట్ ఇద్దరు ఉంటే చాలండి, పర్ డే మీరు ఒక 50 చీరలు చేసుకున్నా కానీ ప్రాఫిట్ మీకే ఉంటుంది. చాలా క్వాలిటీ కూడా ఉంది చూడండి. మనం ఒకసారి శారీ చేసి చూపిస్తాం. సో శారీని అయితే ఇలా పెట్టుకోవాలా మేడం? ఇలా పెట్టుకోవాలి మేడం. ఇది మనకి స్ప్రే అవుతుంటుంది అనమాట. ఓకే, స్ప్రే అవ్వడం, ఇది స్ప్రే అవ్వడం. ఓకే,
దీంట్లో మనకి గంజి స్ప్రే అవుతుంది. ఓకే, సింథటిక్ స్టార్చ్ అని చెప్పాను కదా, ఈ సింథటిక్ స్టార్చ్ స్ప్రే అవుతుంది మనకి. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకు పాలిషింగ్ కూడా వస్తుంది మేడం. ఓకే, షైన్ కూడా అయిపోతుంది. షైన్ కూడా వస్తుంది. ఓకే, సో మామూలుగా దీంట్లో మనం ఐరనింగ్, రోలింగ్, పాలిషింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇలా దానికి అదే రోల్ అయిపోతుంది, ఐరన్ అయిపోయి వచ్చేస్తుంది మనకి. ఓకే, క్లాత్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, ఎక్కడ ముడతలు పడడం అలాంటివి కూడా ఏం లేదు. మీరు చినిగిన శారీ పెడితే కూడా అది ఎంత ఉందో అంతనే మనకి బయట వస్తుంది, కానీ ఇంకా పెద్దగా చినగడము, డ్యామేజ్ అవ్వడం అయితే అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే, సో చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో చూడండి ఈ ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చిందో. దానికి అదే ఇలా మంచిగా నీట్గా ఫోల్డింగ్ అయితే వచ్చింది. ఇంకొకరు దీన్ని తీసి మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. క్వాలిటీ కానీ అంతా చూడండి, షైన్ కానీ అదంతా చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. సో ఫోల్డింగ్ జస్ట్ మనం ఎలా కావాలి ఫోల్డింగ్ అనేది, ఫోల్డింగ్ మనం నీట్గా చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మేడం ఈ బిజినెస్ అంటే కొంచెంమంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చా మేడం? హ్యాండిక్యాప్డ్ అంటే మామూలుగా ఒకవేళ ఇక్కడ నుంచి ఫీడ్ చేసేది ఎవరైనా స్టూల్ వేసుకొని కూడా కూర్చొని లెగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. కానీ చూస్ చేసుకోవాలి మేడం. ఒక హెల్పర్ కూడా ఉండాలి కంపల్సరీ, ఒక హెల్పర్ ఉండాలి. ఒకళ్ళు ఫీడ్ చేసే వాళ్ళు, ఇక్కడ ఫీడ్ చేసే వాళ్ళు జస్ట్ ఇక్కడ వరకు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్ గా మనం ఎట్లయితే ఫీడ్ చేస్తామో బ్యాక్ సైడ్ మనకు అలానే వస్తుంది. ఇక్కడ ఒకవేళ ఫోల్డింగ్ వచ్చినా, క్రాస్ వచ్చినా మనకి శారీ మొత్తం మళ్ళీ క్రాస్ వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ పెట్టేటప్పుడే కరెక్ట్ గా ఫీడ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ ని ఎవరైనా చేసుకోవచ్చు, లేడీస్ చేసుకోవచ్చు, జెంట్స్ చేసుకోవచ్చు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఒకసారి స్టార్ట్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి? నార్మల్ గా మనకి స్టార్ట్ బటన్ ఇట్లా ఉంటది, ఆన్, ఆఫ్, స్టార్ట్. తర్వాత మనకి ఆటో ఇగ్నిషన్, మనకి ఫ్లేమ్ రానికి ఆటో ఇగ్నిషన్ ఉంటుంది. ఓకే, ఇట్లా స్ప్రే చేసి కస్టమర్ కి అయితే మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. ఇట్లా స్ప్రే ఉంటుంది, ఇట్లా స్ప్రే ఉంటుంది. సో ఇవన్నీ ట్రైనింగ్ లో అన్ని చెప్తారు మళ్ళీ డీటెయిల్ గా. ఓకే, అన్ని చెప్పి కస్టమర్ కి డెలివరీ చేస్తాం. అవును. ఓకే, అంటే డెలివరీ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లం ఏం రాదు కదా మ్యామ్? అంటే కొన్ని పార్ట్స్ ఇరిగిపోదాం కానీ అట్లా ఏమి ఉండదు. మేము ఇక్కడ లోడింగ్ అంతా చేసి పంపిస్తాం, వాళ్ళు అక్కడ అన్లోడ్ చేసుకుంటారు కస్టమర్. దాని తర్వాత మేము మా టెక్నీషియన్ వెళ్ళి మొత్తం ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ బిజినెస్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉండే మహిళలైనా చేసుకోవచ్చు, లేదు అంటే బయట ప్రజెంట్ మార్కెట్లో అయితే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయండి. బిజినెస్ మీద ఎక్కువ అందరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు. అందులో ఈ శారీ బిజినెస్ ఏంటంటే పార్ట్ టైంగా చేసుకోండి, ఫుల్ టైం కూడా కాదు. పార్ట్ టైంకి మీకు ఒక 3 hours 4 hours టైం స్పెండ్ చేద్దామన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. మంచి ఇన్కమ్ అయితే ఉందండి. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ కూడా ఉందండి ఈ బిజినెస్. సో లేడీస్ అందరూ యూస్ఫుల్ అయిపోతుంది వాళ్ళందరికీ, లేడీస్కి. సో ఈ బిజినెస్ అయితే మంచిగా ఉంటుందండి. సో మేడం ఈ మిషన్కి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది మేడం? 1 year వారంటీ ఉంటుంది మేడం. ఓకే, మీకు సర్వీస్ కూడా ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు బయట వేరే స్టేట్స్లో ఉంటారు, ఒకవేళ మనకి ఇమీడియట్గా సర్వీస్ కావాలి అంటే మేము వీడియో కాల్లో కూడా చెప్తాము. ఇన్ కేస్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వీడియో కాల్లో చెప్తాం, లేదంటే టెక్నీషియన్ వస్తారు. ఓకే, మేజర్ ప్రాబ్లమ్ అయితే మీరు వెళ్తారు? వెళ్తాం, వెళ్ళి క్లియర్ చేసుకొని వస్తాం. ఓకే, సో వారంటీ కూడా 1 year అయితే వీళ్ళు ఇస్తున్నారండి మనకి. ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కానీ వీళ్ళే చూసుకుంటారు 1 year వరకు. మేడం ఇదేంటి మేడం, ఇది ఎలా యూస్ అవుతుంది? ఇది స్టీమ్ ఐరన్ టేబుల్ అంటారు మేడం. దీంట్లో మీరు బ్లౌజెస్, ఇప్పుడు శారీస్ తో పాటు బ్లౌజెస్ ఇస్తారు కదా మనకి, సో దీంట్లో బ్లౌజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే నాట్ ఓన్లీ బ్లౌజెస్, మీరు ప్యాంట్, షర్ట్స్, చుడీదార్స్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిషన్ లో మనకి ఫ్లాట్ గా ఉండేటివన్నీ అవుతాయి కదా శారీ రోలింగ్ లో, దీంట్లో వేరే మనకి చుడీదార్స్, ప్యాంట్, షర్ట్స్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. బ్లౌజెస్ అట్లాంటివన్నీ దీంట్లో ఏంటంటే మనకి స్టీమ్ వస్తుంది అనమాట. సో స్టీమ్ రావడం వల్ల ఇప్పుడు మామూలుగా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇస్తారు పట్టు శారీస్ తో పాటు, సో అవి ఈజీ నెట్టెడ్ క్లాత్స్ నెట్టెడ్ అట్లాంటివన్నీ దీంట్లో చేసుకోవచ్చు. దీంట్లో స్టీమ్ వస్తుంది కాబట్టి హీట్ ఉండదు కాబట్టి స్టీమ్ కాబట్టి చినిగిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఒకవేళ కంప్లీట్ గా ఐరనింగ్ అన్ని చేసుకోవాలి అనుకుంటే ఇట్లా ఒక టేబుల్ ఒకటి, శారీ రోలింగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో చూసారు కదండి ఈ వీడియో. వీళ్ళ దగ్గర ఈ శారీ రోలింగ్ మిషనే కాకుండా లాండ్రీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకి మేడ్చల్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఆఫీస్కి కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే చూడాలి అంటే మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి వీళ్ళ ఆఫీస్ మాత్రమే అండి. వీళ్ళ ఆఫీస్లో ఏంటంటే ఒక టైం మాత్రమే ఉంటుంది కదా, ఒకసారి మీరు
వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్తే అక్కడ చాలా మిషన్స్ అయితే ఉంటాయి కదండి, అవన్నీ కూడా చెక్ చేసుకొని మరి పర్చేస్ చేసుకోవచ్చు. సో వీళ్ళ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకి కోంపల్లి సెంట్రల్ పార్క్ నియర్ బై అయితే ఉంటుందండి. ఒకసారి డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్స్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము, ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్లో కానీ లేదంటే నార్మల్ కాల్ చేసినా వీళ్ళు లొకేషన్ అనేది మనకి సెండ్ చేయడం జరుగుతుందండి. సో ఇలాంటి బిజినెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.